హాయ్ గాయ్స్, ఈరోజు నా ఆఫ్టర్ ఆఫీస్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరు వర్కింగ్ ఉమెన్స్కి ఇదే ఉండొచ్చు. నేను కొత్తగా ఏం చూపించట్లేదు. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా చూడటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ముందే చెప్పేస్తున్నాను. పొద్దున్నే ఇడ్లీ పిండి మిక్సీ వేసేసి ఫర్మెంటేషన్కి బయట పెట్టి వెళ్ళాను. ఇక్కడైతే ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. నా ఆఫీస్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వర్క్కి కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఇక్కడైతే పల్లీలు వేయిస్తున్నాను. ఇవి చల్లార్చడానికి టైం పట్టిద్దని చెప్పి ముందే వేయించేసి చల్లార్చడానికి పెట్టేసి నేను మిగతా పెండింగ్ ఉన్న వర్క్ కూడా చేసేసుకుందామని కదా అని చెప్పి ఇక్కడైతే వేయించి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. నాకు ఇడ్లీలు అంటే ఒకప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలాంటిది నా టేస్ట్ ఎలా మారిందో నాకే తెలీదు. ఇప్పుడు నాకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నా వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫర్మెంట్ అయిన ఇడ్లీ పిండి చూపిస్తున్నాను. మంచిగా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే మినపగుళ్ళు వాడుతుంది తెనాలి డబుల్ హార్స్ అండి. అండ్ రవ్వ వచ్చేసరికి లూజ్ రవ్వ వాడతాను. చాలా సన్నటి రవ్వ వాడతాను నేను. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను. కొత్తగా నాకు సబ్స్క్రైబర్ చాలామంది యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఉప్పు కలిపేసేసి చక్కగా కొంచెం ఒక 15-20 మినిట్స్ అలా పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. వర్క్ అయిపోయింది కదా, హ్యాపీగా మంచిగా ఒక షవర్ తీసుకొని ఇంకా నా స్కిన్ కేర్, పెద్దగా స్కిన్ కేర్ అంటూ నేనేం తీసుకోను, చాలా సింపుల్ స్కిన్ కేరే తీసుకుంటానమాట. స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పోనీటైల్ వేసుకుందాం కదా అని చెప్పి రబ్బర్ బ్యాండ్ కోసం వెతుకుతున్నాను కానీ ఎక్కడో పెట్టేశాను, కనపట్లేదనమాట. సరేనని చెప్పి క్లచర్ పెట్టేసుకొని నేనైతే నైట్కి ఒక క్రీమ్ వాడుతున్నాను, ఈ మధ్య రెటినాల్ క్రీమ్. అండ్ దాని తర్వాత లిప్ బామ్ అయితే కంపల్సరీ అప్లై చేసుకుంటాను. లిప్స్టిక్ ఆర్ లిప్ బామ్ ఇంట్లో ఉన్నా కూడా అది నాకు అలవాటు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి నా హస్బెండ్ వర్క్ కూడా అయిపోయింది, తను కూడా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. ఈ లోపల నేను ఇడ్లీలు అయితే రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ ఇడ్లీ పాత్ర గురించి కూడా చాలామంది మెసేజ్ చేశారు నాకు. ఇది నాకు మా అత్తగారు నా పెళ్ళిలో ఇచ్చారండి. తను ఎక్కడో ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నారంట. మీకు ఇలాంటిదే కావాలంటే ఇండస్ వ్యాలీలో కూడా దొరుకుతుంది. ఇడ్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. నా హస్బెండ్కి తాలింపు వేస్తే ఇష్టం అని చెప్పి వేశాను. ఎప్పుడు వేయను, కొద్దిగా ఓపిక ఉంటే మాత్రం వేస్తాను. అండ్ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి, సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీస్. నావైతే నాకు భలే ఇష్టం. ఇందులో నేనైతే నెయ్యి వేసుకోను కానీ నా హస్బెండ్ అయితే నెయ్యి వేసుకోకుండా అస్సలు తినరు. ఇంకా నేను, నా హస్బెండ్, బాబు ముగ్గురం కలిసి చక్కగా హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. మోస్ట్లీ మా ఆఫ్టర్ ఆఫీస్ రొటీన్ ఇలాగే ఉంటుంది. హెక్టిక్ డేస్ కూడా ఉంటాయి అనుకోండి. అండ్ పడుకునే ముందు ఇక్కడైతే బాదం నానబెడుతూ ఉన్నానమాట, ఇంకా మార్నింగ్ కోసం అని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.